హాయ్, నేను డాక్టర్ కె వంశీకృష్ణ, ఎండిడిఎం, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, వెంకోజీపాలెం, విశాఖపట్నం. ఈ మధ్య తరచుగా చూస్తున్న ప్రాబ్లం టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ వాల్యూస్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్. ఇది మన ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ద్వారా వస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఇది మన ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసి బీటా సెల్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పెద్దవాళ్ళలో కూడా తరచుగా వస్తూ ఉంటుంది. ఇందులో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇన్సులిన్. వీళ్ళల్లో ఈ ట్యాబ్లెట్స్ అవి పనిచేయవు. ఈ ఇన్సులిన్ ఐదర్ మనం ఈ ఇన్సులిన్ సిరింజెస్ వైల్స్ ద్వారా కానీ, ఇన్సులిన్ పెన్ ద్వారా కానీ, లేటెస్ట్గా ఇన్సులిన్ ఇన్ఫ్యూషన్ పంప్స్ ద్వారా కానీ ఇస్తూ ఉంటాం. వీళ్ళల్లో మిగతా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మరియు సీలియాక్ డిజీజ్ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉన్నది. ఈ షుగర్ని ఈ ఇన్సులిన్ ద్వారా కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనం కాంప్లికేషన్స్ అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతిని అవాయిడ్ చేయొచ్చు. సో మీకు ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్లయితే కన్సల్ట్ చేయడం ద్వారా ప్రాపర్ టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ టైప్ 1 డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.